ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు నకిలీ విత్తనాల గండం కలవరపెడుతోంది. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పల్లెబాట పట్టి అన్నదాతలను బూరిడి కొట్టిస్తున్నారు. అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా నకిలీల ఆగడాలు ఆగడం లేదన్నారు. దళారుల మోసాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధికారులు చర్యలు తీసుకున్న నకిలీ విత్తనాల అక్రమ భాగోతం రోజురోజుకు సాగుతూనే ఉంది. నకిలీ విత్తనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ సంవత్సరం వర్షాకాలం ఒక వారం 10 రోజుల ముందే మొదలైనట్టు మనకు తెలుస్తుంది. ఈ వర్షాకాలం యాక్చువల్గా మనకు జూన్ మొదటి వారంలో వచ్చే వర్షాలు మే చివరి వారంలో పడుతుంది. ఇటు వర్షాకాలం మొదలవుతుంది. రైతులలో ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే రైతులు ఇక వ్యవసాయ పనుల్లో నిమగ్నమే మొదలైనారు. అయితే మొదటిగా వాళ్ళు వచ్చేది విత్తనాల కోసం. ఈ విత్తనాలు ఇదే సమయంలో కేటుగాళ్ళు కూడా నకిలీ విత్తనాలు విడుదల చేస్తుంటారు. ఈ నకిలీ విత్తనాలు ఈ ఒరిజినల్ విత్తనాలు ఏంటంటే మనం తెలుసుకుందాం. ఇక్కడ మనతో వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గారు అని తెలుసు. చెప్పండి సార్, అసలు నకిలీ అయింది ఒరిజినల్ అయింది రైతులు ఎలా గుర్తించాలి? నకిలీ విత్తనాలు తర్వాత ఒరిజినల్ విత్తనాలు అనేది గుర్తించడానికి మనకు రికగ్నైజ్డ్ షాప్స్ అనేటివి మండలంలో వ్యవసాయ శాఖ జారీ చేసినటువంటి లైసెన్స్డ్ షాప్లో మాత్రమే మీరు కొన్నట్లయితే కనుక అన్నీ కూడా ఒరిజినల్ విత్తనాలు కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నకిలీ విత్తనాలు అనేది ఏముండదు. దీంట్లో ఏంటి అంటే రాత్రికి రాత్రి జీఓటీ ఫెయిల్ అయినటువంటి విత్తనాలు తీసుకొని వచ్చి తెల్లటి దుస్తులలో దాన్ని తెచ్చి రైతాంగాన్ని యొక్క ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని రైతులకు అంటజెక్కడం జరుగుతూ ఉంటుంది. అలాంటి విత్తనాలను దయచేసి రైతులు ఎవరు కూడా కొనవద్దు అని చెప్పేసి వ్యవసాయ శాఖ తరఫున నేను ప్రతి ఒక్క రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ విత్తనాలు నకిలీ డూప్లికేట్ అని చెప్పిన తర్వాత మనకు అక్కడికి పండనప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు? మీరు లైసెన్స్డ్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి విత్తనాలు షాపులలో విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసినట్లయితే కనుక ప్రతి రైతు కూడా కొనుగోలు చేసినటువంటి విత్తనాల యొక్క రసీదును తప్పక మీరు ఆ పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపరచుకొని పొందుపరుచుకున్నట్లయితే కనుక మీకు దిగుబడుల్లో ఏమాత్రం తేడా ఉన్నా వారు చెప్పినటువంటి దిగుబడి కాక తక్కువ దిగుబడి వచ్చినట్లయితే కనుక వ్యవసాయ శాఖ ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు లైసెన్స్డ్ దుకాణాలలోనే కొనవలసిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ప్రతి పల్లెటూర్లలో విత్తనాలు అమ్ముతుంటారు. వాటి విత్తనాలు మీరు లైసెన్స్ లేని వాళ్ళు అమ్మేటారు. ఏమైనా రైడింగ్లు కానీ ఏదైనా మీరేమైనా చేస్తుంటారా? మండల స్థాయిలో నేను ఎస్ఐ గారు తర్వాత జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎక్కడైతే అనాథరైజ్డ్ ప్లేస్లో కనుక విత్తనాలు పెట్టి అమ్మినట్లయితే కనుక రైతులు కానీ ఎవరైనా సరే మాకు సమాచారం ఇచ్చినట్లయితే కనుక ఇచ్చిన వారి యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచి మేము ఖచ్చితంగా రైడ్లు చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు రికగ్నైజ్డ్ షాపుని కొనుక్కొని రసీదు జాగ్రత్త పెట్టుకుంటే పంట నష్టం జరిగినా మేము చూసుకుంటాం. అంతేకాకుండా ఎవరైనా రికగ్నైజ్ లేక అమ్మే వాటిని ఉంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళ మీద రైడింగ్ చేసి శిక్షించే విధంగా మేము చర్యలు చేసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్,